నిన్న మనం డిఎస్సి ఎంసీక్యూలో భాగంగా కొన్ని టాపిక్స్ అయితే చూసాం. అవి ఏంటిదంటే ప్రాథమిక జ్యామితీయ ఆకారాలు, అలాగే రేఖలు మరియు కోణముల కొలతలు, పూర్ణ సంఖ్యలు మరియు భిన్నాలు, దశాంశ భిన్నాలు, అలాగే దత్తాంశ నిర్వహణ, వీటి నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాం. మరి వాటికి సంబంధించింది ఇలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో చూద్దాం ఒకసారి. త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం ఎంత? సో త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. త్రిభుజం అనేది సో ఇలా ఉంటుంది. సో త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం వచ్చేసి మనకి 180 degrees ఉంటుంది. సో ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఒక 130 degrees అని కోణం ఇస్తే ఇంకా మనకి 50 degrees కావాలి కాబట్టి ఇదొక 25 degrees, ఇదొక 25 degrees ఉంటుంది. లేదు అంటే ఇంకో విధంగా ఎలా ఉంటే ఇది ఎలా ఉంటుందంటే ఇదొక త్రిభుజం. సో ఇలా స్ట్రేట్ లైన్ ఒకటి ఉంటుంది. సో ఇలా ఇచ్చి మనకు ఇక్కడ ఒక 60 degrees ఇస్తే మనకి ఇంకా 120 degrees కావాలి. సో ఇక్కడ 60 అంటే ఇది సరళ రేఖ అనమాట. ఈ రేఖ మొత్తం వచ్చేసి మనకి 180 degrees ఉంటుంది. సో ఇక్కడ 60 degrees ఇస్తే మనకి ఇంకా ఇక్కడ 120 degrees కావాలి. సో ఇదంతా టోటల్గా ఇది 180 అవుతుంది. సో ఇక్కడ 120 ఉంది కాబట్టి ఇంకా మనకి 60 కావాలి. 60 అంటే ఇక్కడ ఒక 30, ఇక్కడ ఒక 30 degrees అవుతుంది. సో దీనికి మన ఆన్సర్ వచ్చేసి 180 degrees అన్నమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ఒక చతురస్రం యొక్క ఒక భుజం పొడవు 8 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? సో చతుర్భుజం అనేది 4 భుజాల సమానంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఒక భుజం మనకి 8 సెంటీమీటర్లు అయితే ఇదొక 8, ఇదొక 8, ఇదొక 8, ఎందుకంటే భుజాలు అనేది సమానంగా ఉంటాయి. సో 16, ఇవి 16, 32. సో దీనికి సూత్రం వచ్చేసి మనకి 4a ఉంటుంది. ఏ అంటే ఇక్కడ భుజం యొక్క పొడవు. సో భుజం 4 ఇంటూ ఏ అంటే మనకి 8 సెంటీమీటర్లు అనమాట. 4 8 32. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 32. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక ఆకారంలో 5 భుజాలు ఉంటే దానిని ఏమంటారు? సో ఇక్కడ త్రిభుజం అనేది మనకు తెలుసు, ఇది ఇలా ఉంటుంది. సో చతురస్రం అనేది మనకి ఇందాకనే చూసినాం, ఇది చతురస్రం అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ పెంటగాన్ అంటే 5 భుజాలు ఉంటాయి. సో ఇదొక భుజం, ఇదొక భుజం, ఇదొక భుజం, ఇదొక భుజం, ఇదొక భుజం అనమాట. సో ఇలా ఉంటే దీన్ని మనం పెంటగాన్ అంటాం. షడ్భుజి అంటే దీనికి 6 భుజాలు ఉంటాయి. సో దీన్ని ఇలా పొడిగిస్తే ఇది షడ్భుజి అవుతుంది. సో ఒక్కసారి చూద్దాం. 1 2 3 4 5, ఇదొక 6 అంటే ఎగ్జాక్ట్ మంచిగా రాలేదు. సో 1 2 3 4 5 6 ఇదనమాట. సో దీన్ని మనం షడ్భుజి అంటాం. ఓకేనా. ఇప్పుడు మన ఆన్సర్ దీనికి 5 భుజాలు అంటే మనకి పెంటగాన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి పెంటగాన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ కానీ 180 degrees కంటే తక్కువ కానీ ఉంటే అది ఏ రకమైన కోణం అని అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే లంబకోణం అంటే మనకు తెలుసు 90 degrees ఉంటుంది. సో సూక్ష్మ అంటే ఇది అల్పకోణం అనమాట. ఇది 90 degrees కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఇలా ఉంటుంది 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x డిగ్రీలు అనుకోండి, ఇది 90 కంటే తక్కువగా ఉంటుంది. సో అధిక కోణం అనేది మనకి 90 degrees కంటే ఎక్కువగాను, అలాగే 180 degrees కంటే తక్కువగాను ఉంటుంది. అలాగే సమరేఖ కోణం అంటే ఇక్కడ మనకి సరళరేఖ అనమాట. సో సరళరేఖ అంటే మనకి స్ట్రేట్ లైన్, ఇది 180 degrees ఉంటుంది మనకి. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇదన్నమాట, అంటే అధిక కోణం. ఇది మన ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 2 సమాంతర రేఖలను ఒక ట్రాన్స్వర్సల్ రేఖ కలిస్తే ఏర్పడే సంగత కోణాల మొత్తం ఎంత? సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 సమాంతర రేఖలు అంటే గివి అన్నమాట. ఒక ట్రాన్స్వర్సల్ రేఖ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రేఖ అనుకోండి. సో ఇక్కడ మనకి ఏ బి సి డి ఉంటుంది. సో ఇక్కడ సిడి ఉంటుంది. ఇక్కడ దీనికి ఆపోజిట్ అంటే దీనికి ఇది ఈక్వల్ అనమాట. ఇక్కడ సి, దీనికి ఇక్కడ డి, సో దీనికి ఇది ఇక్కడ, దీనికి ఇది ఇక్కడ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇవి 2 కలిపితే మనకి సేమ్, అంటే ఇది ఏ అయితే ఇది కూడా ఏనే అవుతుంది మనకి ఇక్కడ. అంటే ఇవి 2 ఈక్వల్ ఉంటాయి.
ఇవి రెండు ఈక్వల్ ఉంటాయి. అలాగే పక్క పక్కన చూసుకుంటే ఇవి మనకి 180 డిగ్రీస్ ఉంటాయి. ఓకేనా, ఇవి 180 డిగ్రీస్ ఉంటాయి, ఇవి కూడా 180 డిగ్రీస్ ఉంటాయి, ఇవి 180 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్. సో ఓవరాల్గా ఈ రౌండ్ అంతా చూసుకుంటే మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. అలాగే వన్ సైడ్ చూసుకుంటే మనకి 180 డిగ్రీస్, ఇది చూసుకుంటే మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఓవరాల్గా మన ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు కలిసి ఏర్పడే సంగత కోణాల మొత్తం అంటే ఇక్కడ మనకి గీత అనమాట. ఈ రేఖ యొక్క ఇటు సైడ్ ఉండే కోణాల మొత్తం వచ్చేసి మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 180 డిగ్రీస్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక సరళ రేఖపై ఉన్న రెండు కోణాలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి, చిన్న కోణం ఎంత? సో ఇక్కడ మనకి దీన్ని ఎలా తీస్తాం? సరళ రేఖ అంటే మనకు తెలుసు 180 డిగ్రీస్, అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ అనమాట, 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 3:2 అంటే 3x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ రెండు కలిపితే మనకి 5x ఈజ్ ఈక్వల్ టు 180, 5 36 జా 180 డిగ్రీస్. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది మనకి ఎంత వచ్చింది? ఎక్స్ అనేది 36 డిగ్రీస్ వచ్చింది. అయితే మనకి 3 × 36 ఎంత అవుతుంది మనకి? ఇది 3 6 18, 3 3 9 అంటే 108 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 2 × 36 అనమాట, అంటే ఇది మనకి 72 డిగ్రీస్ అవుతుంది. సో మనం ఇలా చూసుకున్నా కానీ 72 108 చూస్తే మనకి 180 అవుతుంది. సో ఇక్కడ మనకి చిన్న కోణం కావాలి కాబట్టి మన చిన్న కోణం వచ్చేసి 72 అనమాట. సో మన ఆన్సర్ ఇక్కడ 72 డిగ్రీస్. సో నెక్స్ట్ వన్ -5 మరియు +3ల మధ్య -5 మరియు +3ల మొత్తం ఎంత? సో ఇక్కడ -5 +3ల మొత్తం అంటే ఇక్కడ మనం పెద్దానికి సింబల్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. ఇక్కడ -5 -3 ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. 5 నుంచి 3 పోతే 2, సో -2. సో మన ఆన్సర్ ఇక్కడ -2 అనమాట. సో ఇది మన ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక పూర్ణ సంఖ్యను -4తో గుణించినప్పుడు ఫలితం +12 అవుతుంది, ఆ పూర్ణ సంఖ్య ఏది? సో ఇక్కడ చూస్తే మనకి మైనస్ ఉంటే మనకి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది. అలాగే ప్లస్ ఉంటే మనకి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. సో -+ అయితే మనకి ఇక్కడ మైనస్ అవుతుంది. అలాగే += అయితే మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ సింబల్ అనేది చేంజ్ అయితే మనకి మైనస్ వస్తుంది, ఒకే సింబల్ అయితే మనకి ప్లస్ వస్తుంది అనమాట. ఓకేనా. సో అలా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ -4 ఉంది. సో -4 ఇది మనకు ప్లస్లో రావాలి కాబట్టి మనం సేమ్ సింబల్ యాడ్ చేస్తాం, అంటే -4 3 జా 12 అనమాట. సో -+, సో +12 అవుతుంది మనకి. సో మన ఆన్సర్ వచ్చేసి -3. సో ఇది మన ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే 3/4 + 2/3 యొక్క విలువ ఎంత? సో ఇక్కడ మనం అడ్డగుణకారం చేస్తాం, అంటే 3 × 3 9 + 4 × 3 4 × 2 8 అనమాట. ఇక్కడ 4 3 జా 12. సో మనకి ఇది 17/12 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 17/12 అంటే ఆప్షన్ బి అనమాట. 0.5ను భిన్నంగా మార్చండి. సో ఇక్కడ చూసుకుంటే 0.75ను భిన్నంగా మార్చండి అని అన్నారు. సో ఇక్కడ 75 దీన్ని మనం 100 రాస్తాం, ఎందుకంటే 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 జీరోలు పెట్టుకుంటాం, 100 అవుతుంది. అప్పుడు 25 3 జా 75, 25 4 జా 100. సో మనకి 3/4 రావాలి. సో ఇది మన ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే 2,5 మరియు 1,75ల గుణకారం ఎంత? సో ఇక్కడ 25 పెట్టుకోండి, 175. సో ఇది పెద్దది పైన రాసుకుంటాం, 175 కింద మనకి 25 వస్తుంది. సో 5 5 25, 2 5 2 5 7 35 37 3 ఉంటుంది, 5 1 5 3 8 ఇంటూ 2 5 10 0 1 2 14 1 15 1 2 1 2 1 3. సో మనకు వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుంది? 5 ఇవి రెండు మనకి 7, ఇవి రెండు మనకి 13, అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ మనకి 4
ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2, ఇక్కడ 3 అంకెల తర్వాత పాయింట్స్ ఉన్నాయి, అంటే 3 అంకెల తర్వాత పాయింట్లు రావాలి, అంటే మనకి ఇక్కడ పాయింట్ వస్తుంది. అప్పుడు మనకి 4.375 అవుతుంది. ఓకేనా. సో మన ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట. 85 ప్లస్ 90 ప్లస్ 78 ప్లస్ 92 ప్లస్ 65. సో ఇలా చేసినప్పుడు 5, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5 ఉంది, అంటే 10 ప్లస్ ఈ 8 18, ఇది ఒక 2 అంటే 20 వస్తుంది, అంటే 0 పెట్టుకుంటాం. ఈ 8 ప్లస్ 20 అవుతుంది కదా, ఇక్కడ 2 ఉంటుంది. సో 2 × 2 + 8 మనకు 10, 19, 26 ప్లస్ 9 35, ఇది ఒక 6 అనమాట, మనకి 41 వస్తుంది. సో 41 మొత్తం 1 2 3 4 5 మొత్తం 5 ఉన్నాయి, బై 5 పెట్టుకుంటాం. సో 5 దేముల 40, ఇంకో 2 ఉంటుంది, అంటే 10 ఉంటుంది, 5 గంటల 10. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 82 అనమాట. ఏం లేదు, ఇవి ఎన్ని ఉంటాయో అని రాసుకుంటాం, బై ఈ అంకెలు ఎన్ని ఉన్నాయో బై చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 5 ఉన్నారు కాబట్టి బై 5 చేసినాం. ఇదంతా కూడుకుంటాం, కూడుకొని పైన రాసుకుంటాం. తర్వాత మనం అన్ని ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకొని కింద రాసుకుంటాం, అంటే బైలో రాస్తాం, సరిపోతుంది. బై చేస్తే మనకి 82 వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి 82 అనమాట. ఒక బార్ గ్రాఫ్లో 4 రోజులలో విక్రయమైన పుస్తకాల సంఖ్య 10, 15, 25. రేంజ్ ఎంత? సో మనకు తెలుసు రేంజ్ అంటే లోయెస్ట్ ఏది ఉంది అది, అలాగే హైయెస్ట్ ఏది ఉంది అంటే 20 ఉంది. సో ఈ రెండింటిలో మనం రేంజ్ తీస్తే 20 - 5 అంటే హైయెస్ట్ ఇది, లోయెస్ట్ ఇది అనమాట. సో 20 - 5 అయితే మనకి 15 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 15 అనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక డేటా సెట్లో మధ్యగతం కనుగొనడానికి డేటాను ఏ క్రమంలో అమర్చాలి. సో ఇక్కడ చూస్తే మనకి మధ్యగతం అనేది మిడిల్లో ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అనమాట. మిడిల్ ఏదుందో అని తెలుసుకోవడానికి దీన్ని మనం ఆరోహణ క్రమంలో రాస్తాం, అంటే 1 2 3 4 5 సో అని ఇలా రాస్తాం, అంటే చిన్న నుంచి పెద్దగా అనమాట. సో ఆరోహణ క్రమంలో రాస్తాం, అలాగే ఆరోహణ క్రమం రాస్తాం. ఏ క్రమంలోనూ అవసరం లేదు, 2 క్రమాల్లోనూ, అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆరోహణ క్రమం అనమాట. ఇవన్నీ కావు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో ఏది చతురస్రం యొక్క లక్షణం కాదు. చతురస్రం అనేది మనకు తెలుసు ఇలా ఉంటుంది, ఓకేనా. సో ఇలా ఉంటుంది. 4 భుజాలు సమాన పొడులను కలిగి ఉంటాయి. 4 భుజాలు సమాన పొడులను కలిగి ఉంటాయి, అంటే 1 2 3 4 ఇవి 4 కూడా సమానంగా ఉంటాయి. 4 కర్ణాలు లంబంగా ఉంటాయి, అంటే ఇదొకటి అనమాట. అన్ని లంబం అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది, 90 డిగ్రీస్. కర్ణాలు సమాన పొడవును కలిగి ఉంటాయి. సో ఇది సమాన పొడవును కలిగి ఉంటుంది. అలాగే భుజం యొక్క పొడవు 90 సెంటీమీటర్లు ఉంటుందన్నమాట, అంటే ఇది 90 సెంటీమీటర్లు అని ఎగ్జాక్ట్గా చెప్పాం కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో ఏది సమాంతర రేఖల గురించి సరైనది కాదు. సమాంతర రేఖలు అంటే మనకి సమానంగా ఉంటుంది, సో ఇలా అనమాట. సమాంతర రేఖలు ఎప్పటికి కలవు, ఇది కరెక్టే. సమాంతర రేఖలు ఒకే దిశలో ఉంటాయి, ఇది కరెక్టే. సమాంతర రేఖలు ఒక బిందువు దగ్గర కలుస్తుంది, సో ఇక్కడ ఎక్కడైనా ఒక బిందువులో కలుస్తుంది, ఒక బిందువు దగ్గర లేదు కదా. సో ఇవి సమానంగా ఉంటాయి కాబట్టి కలవు. సో సమాంతర రేఖలను ట్రాన్స్వర్సల్ కలిస్తే సంగత కోణాలు ఏర్పడతాయి. సో మనం ఇదివరకు చెప్పుకునేది ఇదనమాట. సో ఇది కరెక్టే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ ఒక బిందువు వద్ద కలుస్తుంది అనేది రాంగ్, ఎందుకంటే ఇక్కడ కూడా కలవవు, స్ట్రేట్ వెళ్ళిపోతుంది లైన్. ఇంకోటి, కింది వాటిలో ఏది పూర్ణ సంఖ్యల గురించి సరైనది కాదు. కింది వాటిలో ఏది పూర్ణ సంఖ్యల గురించి సరైనది కాదంటే ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలు అనేది ఇక్కడ నెగిటివ్ కూడా ఉంటుంది, -2 -1 -3 ఇలా ఉంటుంది. అలాగే 0 1 2 3 ఇలా కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, రెండు కూడా ఉంటాయి. అలాగే మనకి పూర్ణాంకాలు అంటే మనం గత వీడియోలో చూసినాం, పూర్ణాంకాలు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి నెగిటివ్ ఉండవు, పూర్ణాంకాలలో నెగిటివ్ ఉండవు, పూర్ణ సంఖ్యలలో మాత్రమే నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే పూర్ణ సంఖ్యలు రుణాత్మక సంఖ్యలను కలిగి ఉంటుంది, ఇది నిజమే. పూర్ణ సంఖ్యలు భిన్నాలను కలిగి ఉంటాయి, సో భిన్నాలనే ఉండవు ఇక్కడ. సో 0 ఒక పూర్ణ సంఖ్య, సో 0 కూడా ఒక పూర్ణ సంఖ్యని.
పూర్ణ సంఖ్యలో ధనాత్మక సంఖ్యలను కలిగి ఉంటాయి. సో ధనాత్మక సంఖ్యలను కలిగి ఉంటుంది. సో కాబట్టి ఇందులో మనకి భిన్నాలు అనేది కలిగి ఉంటాయి అనేది రాంగ్ అనమాట. సో ఓకేనా. ఇందులో వచ్చేసి మనకి కింది వాటిలో ఏది 1/2 యొక్క దశాంశ రూపం గురించి సరైనది కాదు. సో ఇందులో ఏదైతే సరైనది కాదో అది చూడాలి మనం. సో 1/2 అంటే ఇది మనం 0 పెట్టుకుంటాం, అప్పుడు ఇంకో 0 ఇక్కడ వస్తుంది, కాబట్టి 2 5 10, సో 0.5 అవుతుంది. సో ఇది కరెక్టే. 1/2 అంటే దీన్ని మనం 50/100 రాసుకుంటే 51 52, ఇది కరెక్టే. సో ఇంకా ఇక్కడ 5/10 ఉంది. సో 5/10 అంటే 5 1 5 2, సో ఇది కరెక్టే. ఇక్కడ చూసుకుంటే మనకి 1/2 అంటే ఇలా రావాలి, 0.5 రావాలి, ఎందుకంటే ఇక్కడ మనకి 1/2 అంటే ఇక్కడ 0 పెట్టుకుంటాం, అప్పుడు మనకి ఇక్కడ 0 వస్తుంది, కాబట్టి 2 5 10 పెడతాం, సో కాబట్టి 0.5 అనమాట. సో ఇది రాంగ్ మనకి. సో మన ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ సరైనది కాదు అంటే ఇది సరైనది కాదు. సో ఇది ఫ్రెండ్స్